ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఇప్పుడు మనం ప్రెజెంట్ పంజాగుట్టలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు. మీరు చూడొచ్చు క్యూ కూడా ఈ వీధి చివరి వరకు క్యూ అనేది ఉంది. ఉత్తర ద్వార దర్శనం కోసం చాలా మంది భక్తులు తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా రష్ అనేది ఉంది. మీరు చూడొచ్చు చాలా మంది భక్తులు వస్తున్నారు చాలా దూర ప్రాంతాల నుంచి. అండ్ ఆలయం కూడా మీరు చూసుకున్నట్లయితే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. స్వామివారిని కూడా చాలా చక్కగా అలంకరించారు. వీలైతే కొంతమంది భక్తులతో మాట్లాడదాం, అలాగే పంతులు గారిని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు మేడం ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీరు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా దేవాలయాన్ని దర్శించినందుకు చాలా సంతోషము. విస్తృతమైన ఎస్పెషల్లీ ఫర్ క్రౌడ్ని తగ్గించడానికి, క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మా యాజమాన్యం చాలా బాగా తీసుకున్నారు. సో అందరూ హ్యాపీగా, అందరూ కూడా సహకరించారు. చక్కగా అందరికీ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశం తప్ప వేరేదేమీ లేదు. అందరూ దర్శనం చేసుకొని సహకరిస్తూ ప్రసాదాలన్నీ తీసుకొని సంతోషంగా వెళ్ళారు. అది కూడా మాకు చాలా సంతోషం. ఇవాళ ఓన్లీ అర్చనే అమ్మ, మిగతా పూజలు మార్నింగ్ మాత్రం సరసనామార్చన అయింది పొద్దున్నే. తర్వాత అంతే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చానండి. వీరేందర్ నా పేరండి. డైలీ వస్తానండి. బాగా జరిగిందండి. డైలీ దర్శనానికి వస్తానండి. ఈరోజు స్పెషల్ కాబట్టి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ మెడిసిన్స్లో జాబ్ చేస్తాను. డైలీ వచ్చేసి ఇక్కడ చేస్తానండి. పబ్లిక్ కూడా బాగా అలంకరించారండి, పూలతో దర్శనంతో అన్నీ చేస్తారు. అంటే ఒక్క నిమిషం అన్న, ఇంకా ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ 31st నుంచి బ్రహ్మోత్సవాలు ఉంటాయి, 5 days. అది మొన్న లాస్ట్ మంత్లో పవిత్రోత్సవాలు అయినాయి. ప్రతి నెల ప్రతి మాసము హోమం ఉంటుంది సెకండ్ సండే రోజు. ఆ రోజు కూడా ఇంత క్రౌడ్ ఉంటుంది మనకి. వెల్కమ్ అండి. సో మనతో పాటు ఆలయ ట్రస్టీ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సో చూసారు కదండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన హైదరాబాద్ మహానగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. అందరూ భక్తులు కూడా స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. సో ఇవే కాదండి, ఇంకా ఆలయాలన్నీ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయన్నమాట. భక్తులు రద్దీ నెలకొంది. అలాగే భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా ఆలయ కమిటీ కానివ్వండి, అర్చకులు కానివ్వండి, విస్తృత ఏర్పాట్లు అయితే చేశారు. మీరు కూడా ఈ హైదరాబాద్లో ఉంటే కనుక వచ్చి దర్శించుకోండి. ఇదండి ఇవాల్టి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.